ఇలా రా. ఎందుకు? నిలబడు. ఎందుకు? బా, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అంటే ప్రతి పిల్లం తన మొగుడికి దండం పెట్టే రోజు అనమాట. దీవించి బాయా. పగటిపూట పాదసేవలు బాగానే చేస్తుంది, రాత్రిపూటే రాక్షసుల రంకిలేస్తుంది. నువ్వు మాత్రం సుఖంగానే ఉంటావులే. లే. ఆ, అప్పుడే కాదు. ఏ తిరిగి నేను నీకు దండం పెట్టాలా? చా, అలా ఏం కాదు. ఉండి. అత్తయ్య, అత్తయ్య. ఏమిటే? ఇలా నిలబడండి. ఎందుకే? రండి మావయ్య, ఇలా రండి. ఏమిటమ్మా? ఇలా నిలబడండి. వద్దులేమ్మా. రండి మావయ్య. బాయా, ఇప్పుడు మన ఇద్దరం వాళ్ళకి దండం పెడతాం, వాళ్ళు మనల్ని దీవిస్తారు. రండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. మీరు దీవించండి. మావయ్య, మీరు ఆశీర్వదించకపోతే మెల్లగవు. ఇద్దరు లేక ముగ్గురు పిల్లల్ని కని జీవితాంతం సుఖంగా జీవించండి. సీతాశ్రీ, ఇద్దరు లేక ముగ్గురు పిల్లల? దశరథులాగా నేను ఏదైనా యజ్ఞం చేసి కనాల్సిందే గాని కాపురం చేసి కాదు. అదేమిటమ్మా, వాడు ఏదో యజ్ఞం చేసి పిల్లల్ని కనాలి అంటాడేమిటి? ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, బాయ ఊరికి ఎగతాళి కన్నాడు. అత్తయ్య, మావయ్యకి దండం పెట్టండి చెప్తాను. నేను కాళ్ళకు దండం పెట్టడమా? రాస్కెల్. ఏమనుకోకు, అమ్మాయికి తెలియక నోరు జారిందంతే. నోరు జారడేమిటి? మీ కాళ్ళకి దండం పెట్టడం తప్ప? పెట్టను, అంతే. అత్త, ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఆ దీపం జామ్న ఎలగాలంటే కృష్ణాలు కావాలి కదా. నువ్వేమో దీపానివి, మావయ్య గారు దీవెన కృష్ణాల్. ఎట్టే అత్తయ్య. నమస్కారం. అలా కాదు, బాగా ఉంగి పెట్టు. పెట్టు. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండు. ఏమిటత్తయ్య, పిండి మరిలాగా శబ్దం వస్తుంది? ఆ రోజు కూడా పెళ్ళ చూశాను, మీరు భోజనానికి కూర్చునేటప్పుడు కూడా ఇటాగే శబ్దం వచ్చింది. కొన్ని శరీరాలు అంతేలే అమ్మా. ఇది చాలా ప్రమాదకరమైన రోగం మావయ్య. చిని మొహం, ఇది రోగం కాదు. ఇట్టాగే పక్కింటి పార్వతమ్మ మందులు వాడకుండా పెడసరంగా తిరిగింది. 3 నెలలు అంతే, ఫడాల్ పోయింది. అమ్మో, అయితే అమెరికా నుంచి డాక్టర్. ఆ ఊరు నుంచి ఎందుకు, మా ఊరు నుంచి ఆ చిచ్చి స్వామిని పిలుద్దాం. ఆయనే దీనికి సరైన మందిస్తారు. చీచీ స్వామి అంటే అందరినీ నాశనం అయిపోమని దీవిస్తాడు. ఆయనే. ఆయనకి వైద్యం ఏమొచ్చమ్మా? మావయ్య, మామూలుగా డాక్టర్లు ఏం చదువుతారు? ఎంబీబీఎస్. ఆ మొదటి 2 అక్షరాలు ఆయన ఎప్పుడో చదివేశారు. ఆయన నేను పిలుస్తాను కదా, మీకెందుకు? పాలరాయనుకుని మోసపోయి ఉట్టి నాపరాయం చేసుకున్నాను రా. అసలు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. నేను సరిగ్గా అదే అనుకున్నాను గురు. వదిలే గురు. రాజమ్మ కరెక్ట్ సెలక్షన్ గురు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఎప్పుడు పెరుగుతుంది అని ఆ పెరిగే లోపల నేను బ్రహ్మచారిగానే పెరిగి రాలి ఊడిపోతాను. అంటే నీ వయసుకు పదును పెట్టాలంటావు. పురం వెళ్ళావనుకో, పుష్కలంగా దొరుకుతారు పుత్తడి బొమ్మలు. కరెక్ట్ అన్నా. ఒరేయ్ ఒరేయ్, అవి పుత్తడి బొమ్మలు కాదురా, ఉట్టి ఇత్తడి బొమ్మలు. ఎక్కువ మాట్లాడితే ఇనుప బొమ్మలు. నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, నేను ఆ పని చేయను. కంగారు పడకరా. 4 డబ్బులు మొహాన విసిరి కొట్టావనుకో, అక్కడ అమ్మాయిలందరూ లా ఊ అన్నావంటే 5వ కంటికి తెలియకుండా స్వర్గానికి నిచ్చెల్లేస్తాను. తప్పదంటారా? తప్పదు. కరెక్ట్ అన్నా. అంతే గురు. కళ్యాణ్ అన్నా, కళ్యాణ్ అన్నా, కళ్యాణ్ అన్నా, కళ్యాణ్. ఏంట్రా ఊహల్లోనే అంతా కనిచేసావా? పుత్తడి బొమ్మలు రెడీ. రై, నాకు కావాల్సిన లేదురా, మద్రాస్ సినిమాల్లో ఉంది. ఇదేమిటయ్యా, పాదరసం ఆకాశంలోకి తన్నేస్తోంది? ఎందుకు తన్నేస్తోందో మమ్మల్ని అడుగుతారేమిటి స్వామిశ్రీ? పరంతు డాక్టర్ మీరా మేమా? నేనేరా సందేహమూర్ఖ. మామూలుగా పాదరసం ఆకాశంలో 120 ఉండాలి, కింద 80 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది స్వామి? మీద 270 ఉంది, కింద 129 ఉంది. ఆపండ్రా, ప్రాణాలు పోయినట్టు అరుపులేమిటి? ముందు నెత్తి మీద గొడవలు తిండి. సదా జప, మళ్ళీ బంతి నొక్కు. ఏమిటి స్వామీజీ, మిషన్ అట్ట పగిలిపోయింది ఏమిటి? పగిలిపోదరా కంగారు మూర్ఖ. 6 ఆడాళ్లకు ఉండాల్సిన రక్తపోటు మీ ఆవిడ ఒక్కటికే ఉంది. అయితే వెంటనే మా అత్తయ్యకి వైద్యం మొదలెట్టింది స్వామి. చిరంజీవి,
అందుకే కదా నేను వచ్చాను. రోగం కుదిర్చే వెళ్తాను. స్వామి మీరు ఏ ట్రీట్మెంట్ అయినా చెయ్యండి, కానీ పచ్చ మాత్రం నా వల్ల కాదు. పచ్చం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదే రోగిస్తు మూర్ఖురాలా. నువ్వు తినే చేపలు, రొయ్యలు, మిఠాయిలు, ఐస్ క్రీములు ఎన్నైనా తినొస్తుంటారు. కాదురా మూర్ఖ, అవి ఎంత మాత్రం తినకూడదు. కేవలం గంజి మాత్రమే తాగాలి, ఉప్పు లేకుండా. గంజా లేకపోతే రాగులతో చేసిన అంబలి కూడా పుష్కలంగా తీసుకోవచ్చు, అది కూడా ఉప్పు లేకుండా. ఇలా ఈ పత్యం ఎంతకాలం చేయాలి స్వామిశ్రీ? ఎంతో కాలం కాదురా, ఒక్క 6 నెలలు చేస్తే చాలు. 6 నెలలు ఈ పచ్చం చేశానంటే నేను చచ్చి ఊరుకుంటానండి. చేయకపోతే ఇప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే ఇప్పుడు ఈ మిషన్ ఢామ్ అన్నట్టు మీరు ఢామ్ అంటారని అర్థం. చెయ్యి చెరుగొట్టినోరు నువ్వును. ఇదిగో స్వామీజీ, మా చెల్లెమ్మ రోగం మొత్తం ఢామ్ అని దిగిపోయేటట్టు ఇండియేషన్లు, మాత్రలు, మందులు అన్ని ఇచ్చేయండి. ఆగరా మీసాల మూర్ఖ, సదా జప. గురు ఆ మాత్రలు సిద్ధం షాయరా. అటులనే ఏం తాత పిలిచావట? ఏం లేదే, ఆ దిక్కుమాలిన మాత్రలన్నీ వంగి వంగి ఏరేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. దానికి తోడు ఉప్పు కారం లేని చప్పిడి గంజాయే. కాస్త కాళ్ళు నొక్కుతావని ఒకటే నీరసంగా ఉంది. అత్త, నీ కొవ్వు కరిగించి మద అణచకపోతే నా పేరు ఝాన్సీ కాదు. ఏంటే బయట అలా నిలబడి ఆలోచిస్తున్నావు? వచ్చి కాళ్ళు నొక్కమంటుంటే. అలాగే అత్తయ్య. కాళ్ళేంటి ఒళ్ళంతా పట్టేస్తా. పట్టవే. అసలే నీరసంగా ఉంటే దానికి తోడు రాక్షసపు పట్టు పట్టి కాళ్ళు కీళ్లు విరిచేస్తున్నావే. అలా గట్టిగా పట్టకపోతే నీ నొప్పులు తగ్గవు అత్తయ్య. నీ మెడ నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. ఏమిటి లేకపోయావు? ఏమిటత్తయ్య? పడిపోయింది. ఉండు పడతాను అన్నట్టు నీ చెయ్యి నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. నువ్వు పట్టద్దు, మెడ విరిచేసింది. నువ్వు వెళ్ళరా తల్లి, నువ్వు వెళ్ళరావే చాలు. సరే అయితే నీ ఇష్టమే, నా ఇష్టం. నాకేంటి, నా పని చూసుకుంటాను. ఏమిటి భార్యశ్రీ, ఏమైంది? మీ అమ్మగారి ఒళ్ళు పట్టొచ్చాను కదా, అందుకే నా కాలు చేతులు ఒకటే నొప్పులు. ఓహో, అంత భారీగా నొప్పులు అన్నమాట. నీ నొప్పులన్నీ తగ్గిపోవడానికి నా దగ్గర అద్భుతమైన మందుంది, చెప్తాను పడుకో. ఏమిటా మందు? చెబుతా పడుకో. ఎందుకు? పడుకో చెప్తాను. ఎవరన్నా వస్తారు. భార్య కాలు పట్టుకోవడం చాలా తప్పు బాయా. తప్పు లేదు, గిప్పు లేదు. అసలు ఆ దేవుడు మన కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు? భర్త కాళ్ళు భార్య పట్టడానికి, భార్య కాళ్ళు భర్త పట్టడానికి. ముందు చేతి బాయా. ఇదిగో భార్యశ్రీ, కేవలం నీ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను తప్ప. నొప్పులు తగ్గుతాయని నా ఒంటి మీద చేసి ఆ తర్వాత నా చేత తప్పులు చేయదావునా? అది కాదు రాజీ. బాయా, నొప్పులు తగ్గడానికి నా దగ్గర ఓ చిట్కా ఉంది. ఏమిటా చిట్కా? డమాళ్ళ పడుకుంటే పొద్దుటికెలా డువీలే తగ్గిపోతాయి. ఇది తినడానికి, తొంగోడానికి తప్ప ఎందుకు పనికిరాదు. పరంతు ఒక మంచి డాక్టర్కి చూపిస్తే తప్ప మన సమస్య తీరదు.